నా వాణి శ్రోతలందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో మరియొక మారు శుభాభివందనములు. ఈరోజు తల్లి శ్రీ సభ బాలయేసును దేవాలయములో కానుకగా సమర్పించబడుట అన్న గొప్ప ఉత్సవాన్ని కొనియాడుతుంది. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను మనం కొంచెం బాగుగా ధ్యానిద్దాం. 40వ రోజున ప్రతి తొలుచూలు మగబిడ్డను దేవాలయములో కానుకగా అర్పించాలి అన్నది ఆనాటి యూదుల ఆచారం. ఆ ఆచారం ప్రకారం తల్లి మరియ జోజప్ప గారు తన తొలుచూలి మగబిడ్డతో యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అర్చకులకు కనిపించి వారి ఆచార ధర్మాన్ని పాటించారు. బాలయేసు దేవునికి అర్పించి 2 పావురపు పిల్లలను, 1 జత గువ్వలను దేవునికి సమర్పించి తిరిగా బాలయేసును తల్లిదండ్రులు కొనుక్కోవటం జరిగింది. ఇదిలా ఉండగా సిమియోను ప్రవక్త క్రీస్తు దర్శనం కోసం ఎదురు చూస్తున్న తనకు పవిత్రాత్మ దేవుని ప్రేరణ వలన బాలయేసుని రాక కోసం చెప్పినప్పుడు ఎంతో ఆతృతగా దేవాలయానికి వెళ్ళి ఆ బిడ్డను తన హస్తాలలోని తీసుకుని దీవించి ప్రవచనాన్ని పలికినప్పుడు సిమియోను ప్రవక్త జీవితం జన్మ ధన్యమైందని చెప్పి ఈ దాసుని ఇక సమాధానంగా విశ్రమింపునిమ్ము అని దేవుని మనసారా స్తుతించాడు. ఆ ప్రవక్త యొక్క స్తోత్ర గీతాన్ని మనం ప్రతిరోజు రాత్రికాల ప్రార్థనలో చెబుతున్నాం. అదేవిధంగా అన్నమ్మ అనే ప్రవక్తి కూడా ఆయన రాక కోసం ప్రార్థిస్తూ నిరీక్షిస్తున్న తరుణంలో బాలయేసుని తనివి తీరా చూసి మురిసిపోయింది. బాలయేసుని దర్శన భాగ్యముతో ఇరువురు సమాధానంగా విశ్రమించారు. ఒక్కసారి బాలయేసుని రాకతో ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపారు. ఒకవైపు తల్లిదండ్రులు బాలయేసుని దేవాలయంలో కానుకగా సమర్పించారని సంతోషిస్తున్నారు. ఇంకొక వైపు మానవుల రక్షణ దొరికిందని చెప్పి సిమియోను ప్రవక్త, అన్నమ్మ ప్రవక్త కూడా ఎంతో సంతోషాన్ని వెళ్ళబుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవునికి వారి జీవితాన్ని అంకితం చేసిన మఠవాసులు, సన్యాసులు, సమర్పితుల రోజుగా కూడా ఈ దినాన్ని ఆచరిస్తున్నాం. దేవునికి వారి జీవితాన్ని అంకితం చేసిన వీరందరిపై దేవుని ఆశీస్సులు నిండిగా మెండుగా దయచేయాలని దేవుని ఈరోజు మనం ప్రత్యేకంగా వారందరి కోసం ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.